ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళు ఓకే. కామన్‌గా ఒక ఊర్లో ఒక ఎకరం పొలం ఉంది, ఒక ఇల్లు ఉందనుకుందాం. మన వాళ్ళు లక్షలు వెనక నుంచి పోయినా పర్లేదు కానీ ₹100 ముందు నుంచి పడద్దు. ఇప్పుడు ఆ వీలునామా రాయడానికి ఎవరినో పిలిపించుకోవాలి. వాళ్ళు ఎంత తీసుకుంటారో, నా కొడుకులకు అట్లేం అవసరం లేదులే, నేను మాట చెప్పి పెడతా. పెద్దవాళ్ళు ఉంటారు నలుగురు పంచాయతీ, నేను చనిపోయాక వీళ్ళకి ఇంత ఇవ్వండి అని చెప్పి, అదే ఇంకా వాళ్ళ దృష్టిలో వీలునామా. కరెక్ట్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో అది చెల్లవమ్మ. ఈ పెద్దల సమక్షంలో రాసుకునేది ఏదైనా కూడా రాసుకోవాలి. ఇప్పుడు మామూలు ఒక లాయర్ని పిలిపించి రాసుకోవచ్చు, లేదా వాళ్ళకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిపించి రాసుకోవచ్చు. ఇద్దరు విట్నెస్లు ఉండాలి, వాళ్ళు సంతకాలు పెట్టాలి, వాళ్ళకి తెలియాలి ఈయన ఫ్రీ కన్సెంట్తో ఇస్తున్నాడు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎటువంటి కోయర్షన్ లేకుండా, ఆయన ఫుల్ సెన్సెస్లో ఉండి ఫ్రీ కన్సెంట్తోనే రాసుకున్నాడు అనేది ఆ విట్నెస్లు సంతకాలు పెడతారు అన్నమాట. రైట్. అది ₹100 అవ్వచ్చు, 100 లక్షలు అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు, ఏదైనా ఇదే రూల్. ఇందాక చెప్పినట్టుగా సపోజ్ రిజిస్టర్ చేసేస్తున్నారు, అసలు గొడవ కూడా లేదు ఇంకా, అంటే మార్చుకోవడం అవన్నీ ఇబ్బంది అవుతాయని చెప్పి వీళ్ళమ్మకి అసలు రిజిస్ట్రేషన్ అక్కర్లేదని చెప్తాం. ఓకే, అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఇంకో వర్షన్ ఉంటుంది మేడం. కొంచెం ముదుర్లు పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు చదువు రాదు, వీళ్ళు ఒకవేళ ఆస్తి నాకే రావాలి మిగతా వాళ్ళకి వెళ్ళొద్దు అనుకున్నప్పుడు ఒక వీలునామా వీళ్ళే క్రియేట్ చేసి వేస్తారు, ఏదో పేపర్లని పెన్షన్ వేలిముద్రలు పెడతారు. ఇప్పుడు వాళ్ళ చనిపోయే వరకు తెలియకుంటే ఇంకేం చేసేది లేదు, మొత్తం ఆస్తి వీళ్ళకి వెళ్తుంది. లేదా ఇంకో పిల్లలు పెట్టచ్చు, అంటే మాకు తెలియదు పలానా మా తమ్ముడు అంటున్నాడు వీలునామా అని, కానీ మా నాన్న మాకు ఎప్పుడు చెప్పలేదు, అమ్మ ఎప్పుడు చెప్పలేదు అని కేసు వేసే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు తండ్రి లైఫ్ టైంలోనే బయటకు వచ్చిందనుకో ఈ వీలునామా, అది తండ్రే క్వశ్చన్ చేయొచ్చు, ఇది చెల్లదు అని చెప్పేసి. తన కన్సెంట్ లేకుండా తను రాయలేదు కదా, అది ఫేక్ డాక్యుమెంట్, అది ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్ అది. సో కోర్టుకు వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించేయచ్చు. అది అసలు డాక్యుమెంటే కాదు, అది వీలునామానే కాదు. ఓకే. తండ్రి తదనంతరం బయటకు వచ్చిందనుకో, అది మిగతా పిల్లలు ఛాలెంజ్ చేయాలి, ఇది నా తండ్రి రాసింది కాదు, ఇది ఫేక్ డాక్యుమెంట్ అని వాళ్ళు కేసు ఫైల్ చేసి ప్రూవ్ చేసుకోవాలి.